పార్వతీపురం మన్యం జిల్లా కొమరహడ మండలంలో గుంతలతో మారిన నేషనల్ హైవే పరిస్థితిపై సిపిఎం నాయకుడు కొల్లు సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురం నుంచి కోనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి చోళపదం వద్ద గోతులు పెరిగిపోయాయని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రోడ్ల పరిస్థితిని చూస్తూ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లక్షలు ఖర్చు పెట్టేందుకు నిధులు లేవా అని జిల్లా అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేశారు. మన్యం జిల్లా కొమరహడ మండలం చోళపదం రహదారి ఇది. పార్వతీపురం నుండి కోనేరు మీదుగా 3 రాట్లకెళ్ళి రహదారి అండి. ఈ రహదారిలో పెద్ద పెద్ద గోతులు సంక్రాంతి ముందు కప్పారు. చిన్న గోతులన్నీ కూడా ఈరోజు విడిచిపెట్టడం వల్ల ఇలాంటి గోతులు వచ్చాయి. అందుకని ఇదంతా మన్యం జిల్లా అండి, అంటే జంతువులు తిరిగే రోడ్డు అండి. అందుకనే జంతువులు కొండల మీద తిరిగేవి ఇదండి దీంట్లో. అందుకని జంతువులు కూడా ఈ రహదారికి వచ్చేస్తుంది. మరి రహదారి లేక ఇప్పటికైనా రోడ్ల భవన శాఖ అధికారులు వెంటనే స్పందించాలి. నాయన కలెక్టర్ గారి దగ్గర ₹1,00,000 లేవా? ఓటమి ప్రభుత్వం నాయకులు ₹1,00,000 లేవా? ఎవరిని చంపేస్తారు? ప్రతిరోజు కూడా చచ్చిపోతారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి అటు వాహనదారులు ఇటు పనులు కాపాడని చెప్పి ఈ నేటి కార్యక్రమం చేద్దాం. ఇప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురం నుండి కోనేరు వరకు 25 కిలోమీటర్లు ఉంది. ఈ 25 కిలోమీటర్ల దూరంలో సుమారు 8 గోతులు ఉన్నాయి. ఈ గోతులన్నీ కూడా కప్పడానికి పాలకల దగ్గర డబ్బులు లేవట. రోడ్ల భవనాల శాఖ అధికారులు చేతులు ఇచ్చారు. ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి కల్లా మీకు రోడ్లు అయిపోతాయి అన్నారు. కాంట్రాక్ట్ వచ్చి రోడ్లు పెద్ద పెద్ద గోతులు కప్పాడు. ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలే. అందుకనే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు, ఏట్లేదు. ఈరోజు ప్రతిరోజు అండి ఈ వాహనదారులు అందరూ ఈ గుమ్ముల్లో పడిపోయి చనిపోతారు.